అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ ఓట్ మీల్. సో ఇది మీ డైట్లో చేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది వితౌట్ షుగర్ రెసిపీ. సో ట్రై చేసేద్దామా? 10 to 15 బాదమ్స్ తీసుకోండి. 6 hours బాదంని నానబెట్టాలి. లేదు అంటే మీరు ఒక 1 hour అయినా హాట్ వాటర్లో నానబెట్టినా త్వరగా దాని మీద ఉన్న తొక్క ఊడి వచ్చేస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే ఈ బాదంపై ఉన్న లేయర్ని తొక్కని రిమూవ్ చేసుకోవాలి. తర్వాత తొక్క తీసిన బాదంని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. ఫస్ట్ అయితే పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుంటాను. సో మిక్సీలో నెమ్మదిగా వాటర్ వేయకుండా ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాదం అంతా పౌడర్ అయ్యాక ఒక 1 cup వాటర్ని వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 1 minute గ్రైండ్ చేసిన తర్వాత నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. దీనిలో నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బాదం మిల్క్ని వేసుకుంటున్నాను. బాదం మిల్క్లో కొంచెం వాటర్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బాదం మిల్క్ని బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. 1/2 cup ఓట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక హాఫ్ యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ జామకాయని చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను. ఒక 1/2 cup దానిమ్మ గింజల్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొన్ని క్రాన్బెర్రీ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. క్రాన్బెర్రీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. దీంట్లో మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకేం యాడ్ చేసుకోవట్లేదు. ఇలాగే డైట్లో తింటే చాలా హెల్దీ అండ్ టేస్టీ. ఫ్రిడ్జ్లో 1 hour పెట్టుకుని తర్వాత తింటే చాలా బాగుంటుంది. నైట్ అంతా పెట్టుకుని మార్నింగ్ తిన్నా చాలా బాగుంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ ఓట్ మీల్ని మీ ఇంట్లో ఈరోజు ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.